హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరాజు. ఈరోజు మనం సీతారామ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అది అమ్మపల్లిలో ఉంది, శంషాబాద్ దగ్గర. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం అనమాట. టెంపుల్ ఎప్పుడు నిర్మించారు అవన్నీ తెలుసుకుందాం అనమాట. మేమిద్దరం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇగో స్టార్ట్ చేసి రెడీ. హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ లోపు మీకు అమ్మపల్లి టెంపుల్ అనేది ఉంటుంది. అమ్మపల్లి ఊరిలో శ్రీ సీతారామచంద్రమూర్తి టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి లోపలికి ఎంట్రీ కాగానే కమాన్ లోపలి నుంచి మీరు స్ట్రేట్గా వెళ్ళి బైక్ పార్కింగ్ చేసిన తర్వాత మీరు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఫోటోషూట్స్ అందరూ ఫోటోషూట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే మనము ఇలాగే లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఫోటోషూట్స్ అవి ఫొటోస్ అన్నీ దిగుతూ ఉంటారు. ఇక్కడ ఈ ఆలయానికి ప్రత్యేకత, ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అప్పుడు వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ సేద తీర్చుకునేవారు. వనవాసం వెళ్ళినప్పుడు ఇక్కడ సేద తీర్చుకునే వాళ్ళని. ఈ కోనేరు దగ్గర చాలా మూవీస్ షూటింగ్స్ అయ్యాయని అందరూ అంటుంటారు. చాలా సినిమాలో కూడా మీరు చూసి ఉంటారు ఈ కోనేరుని. మూవీ షూటింగ్స్ అనేది చాలా జరుగుతూ ఉంటాయి. మూవీ ఇక్కడ షూటింగ్ చేస్తే చాలా హిట్ అవుతాయని వాళ్ళ కోరిక అంట. అందుకనే ఇక్కడ చాలామంది ఫోటో షూట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను వెళ్ళినప్పుడు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు తొలి ఏకాదశి అన్నమాట. అందరూ ఒత్తులు వెలిగిస్తారు కదా, అందుకే జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు ప్రత్యేకత ఉంది కాబట్టి చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువైతే ఉంది. ఇక్కడ గజస్తంభం చూసుకున్నట్టయితే 2 ఉన్నాయి. 2 అంటే ఒకటేమో గజస్తంభము, ఇంకొకటేమో దీపస్తంభం అనేసి అంటారనమాట. ఇక్కడ ఈ ఆలయంలో ఈ గుడి పైన ఉండే గోపురం అనేది శిల్పాలతో చిక్కి ఉంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇదే ఆ దీపస్తంభం అన్నమాట. ఈరోజు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముందైతే దర్శనం టికెట్ ఉండకుంటుండే, ఇప్పుడైతే ఉంది.